దేవుని నామాన్ని మహిమపరచడానికి, ఆయన్ని స్తుతించడానికి, మరొక పర్యాయం ఆయన్ని స్తుతించడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి ఎప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించబడును గాక. సంతోషంగా ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత ప్రేమివ్వబడి క్రీస్తు రక్తంలో కడగబడి వధువు సంఘముగా సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో అందరికీ షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనలకు అనుగ్రహించును గాక. రైట్, చాలా సంతోషం. మనం యోహాను రాసినటువంటి శుభవార్తను ధ్యానం చేస్తూ ఇక ఈ వారంతో యోహాను సువార్తను పూర్తి చేసుకోవడానికి సంసిద్ధులుగా ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి 21వ అధ్యాయం వరకు ఇంచుమించు 2.5 సంవత్సరాలు మనం ధ్యానం చేసాం. ఈ ధ్యానంలో ఎంతమంది దీనిని ఉపయోగించుకున్నారో, ఎంతమందికి అర్థమైందో, ఎంతమంది యోహాను సువార్తను ఒక స్టోరీగా అర్థం చేసుకోగలిగారో నాకైతే తెలియదు, కానీ అర్థం చేసుకుంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక చివరి మాటలు మనం ధ్యానం చేసి ముగించడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణము గెలిచి తిరిగి లేచి పునరుద్ధానుడైన తర్వాత ఆయన 40 దినాలు సజీవులుగా ఈ భూమి మీద ఆయన 500 మంది కంటే ఎక్కువ మందికి ఆయన తనను తాను కనుపరుచుకుని అనేక పర్యాయాలు అనేక చోట్ల తన ప్రత్యక్షతను అనుగ్రహించి ఆయన ఒలీవ కొండ మీద నుండి ఆయన పరముకు ఆరోహణమైనట్లు మత్తయి సువార్త మనకు చెబుతూ ఉంది. అయితే ఆరోహణము గురించి యోహాను ప్రస్తావన తీసుకురాలేదు, కానీ యోహాను యేసువారి యొక్క ప్రత్యక్షతలలో 3 ప్రత్యక్షతలు యోహాను చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ 3 ప్రత్యక్షతలు కూడా యోహాను రాశాడు, మరొక ప్రత్యక్షతను లూకా రాశాడు, మరొక ప్రత్యక్షతను మత్తయి రాశాడు. 20వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే మరియు అనేకమైన ఇతర సూచక్రియలు కూడా యేసు తన శిష్యుల ఎదుట చేసెను అని రాయబడుతున్నాయి, కానీ అవి గ్రంథమందు రాయబడి ఉండలేదు. ఆయన చాలా సూచక్రియలు చేశాడట, కానీ అవన్నీ కూడా ఈ గ్రంథంలో రాయబడలేదు. ఎందుకు రాయలేదు? 25వ వచనం 21-25లో అంటాడు, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు గలవు, వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. అంటే అంత విస్తారమైనగా గ్రంథాలు రాయాల్సిన అవసరం ఉంది, కానీ ఎందుకు అన్ని గ్రంథాలు రాయలేదు? ఎందుకు రాయలేదంటే 20-31 యేసు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి రాయబడ్డాయి. మీరు జీవం పొందడానికి ఏది అవసరమో, మీరు నమ్మడానికి ఏది అవసరమో, మీ నమ్మకానికి ఎంతవరకు అవసరమో ఆ వచనాలు మాత్రమే, ఆ మాటలు మాత్రమే గ్రంథాలలో లిఖించబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక అన్నీ రాయాలి అంటే అలా రాసినటువంటి గ్రంథాలు పెట్టడానికి భూలోకమే సరిపోదు అనేటువంటిది గ్రంథకర్త యొక్క ఆలోచన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని సూచక్రియల్లో యోహాను 3 సూచక్రియలు లేదా 3 ప్రత్యక్షతలు, మరణం తర్వాత పునరుద్ధానం తర్వాత 3 ప్రత్యక్షతలు రాస్తున్నాడు. అందులో మొదటి ప్రత్యక్షతలో పోయిన వారం మనం నేర్చుకున్నాం. మొదటి ప్రత్యక్షతలో యేసు వారి శిష్యుల్ని ఆయన సువార్త ప్రకటన కొరకు ఆయన వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు.
రెండవ ప్రత్యక్షతలో అనుమానముతో ఉన్నటువంటి ఆ యొక్క తోమాకు నివృత్తిని దయచేశాడు. మూడవ ప్రత్యక్షతలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆకలితో ఉన్నటువంటి ఆ యొక్క శిష్యులకు సమృద్ధి అయినటువంటి చేపలను పట్టించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ మూడు ప్రత్యక్షతలు అయిన తర్వాత ఆ ఉదయాన్నే, అనగా మూడవ ప్రత్యక్షత కాలంలోనే ఉదయాన్న వారు చేపలు పడతా ఉన్న సమయంలో వారు చేపలు పట్టిన తర్వాత ఆ చేపలు పట్టుకుని ఒడ్డుకు వచ్చిన తర్వాత యేసువారు వారికి భోజనాన్ని సిద్ధపరిచాడు. చూడండి 21వ అధ్యాయం 12వ వచనం. చేపలంతా విస్తారంగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులు ఎవడును ఆయనను అడిగి తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను, అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి. దేవునికి స్తోత్రం. అంటే ఆ ఉదయాన్నే రాత్రంతా వాళ్ళు కష్టపడ్డారు కనుక ఆ కష్టపడిన తర్వాత ఆ ఉదయాన్నే యేసువారు వాళ్ళకి చక్కటి భోజనాన్ని సిద్ధపరచడం, చక్కని రొట్టెను అలాగే చక్కని చేపలను వారికి కాల్చి వారికి పంచిపెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ భోజనం అయిన తర్వాత 15వ వచనం, ఆ భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూశాడు. ఎవరిని చూశాడు? సీమోను పేతురు. మిగతా వాళ్ళు ఎవరితో మాట్లాడలేదు, డైరెక్ట్గా సీమోను పేతురుతో మాట్లాడుతున్నాడు. సీమోను పేతురును చూసి అంటున్నాడు, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం చెబుదాం. అలాగే ఇంకో 2 పర్యాయాలు, 3 పర్యాయాలు యేసు ప్రభువు వారు పేతురుని అడుగుతారు, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? 3వసారి అడిగినప్పుడు వ్యసనపడి అని రాశాడు అక్కడ. 3వసారి అడిగినప్పుడు వ్యసనపడి నీకే తెలుసు ప్రభువా అంటే, నేను నిన్ను ప్రేమించున్నాను ప్రభువా అని చెప్పడానికి కోపం వచ్చింది ఎవరికి? కానీ 3 సార్లు బొంకడానికి మాత్రం కోపం రాలేదండి. 3 సార్లు చాలా ఓపికగా చెప్పాడు. ఏమని? ఆయన ఎవరు, ఆయన ఇప్పుడు అక్కడ ఇంకో మాట కూడా రాస్తాడు లోక. ఏమని తెలుసా? తనను తాను శపించుకోవటం మొదలెట్టాడట. ఏమని? ఆయన ఎవరో నాకు తెలియదు అని శపించుకోవటం మొదలెట్టాడట. అలా బొంకడానికైనా ఇష్టపడ్డాడు తప్ప 3 సార్లు ప్రభువా నేను ప్రేమిస్తున్నాను, నిన్ను ఇష్టపడుతున్నాను, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పడానికి మాత్రం ఎంత బాధ వచ్చేసిందో. దేవునికి స్తోత్రం. ఏమంటే ఒక్కొక్కసారి మనం కూడా అట్లాగే చేస్తూ ఉంటాం. లోకంలో పనికిరాని పనులు ఎన్ని చేయడానికైనా విసుగురాదు, కానీ దేవుని పని చేయడానికి మాత్రం విసుగొచ్చేది. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. లోకంలో ఎన్ని పనులు చేసినా విసుగురాదు. లోకంలో ఎంత కాలం ఎంత సమయం వేస్ట్ చేసినా విసుగురాదు. కానీ దేవుని మందిరంలో కాసేపు నిల్చుంటాకే విసుగొచ్చేది. ఆరాధన నిల్చోమంటే ఎంతసేపు నిల్చుంటారండి? దాన్ని ఏం పాట, రండి ఉత్సాహించి పాడతాం కదా. ఆ పాట అయితేప్పటికే కాలు పీకేస్తుంటాయి. కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం. ఇప్పుడు ముసలోళ్ళు కూర్చున్నారంటే ఏదో అనుకోవచ్చు అండి. నిలబడాల్సిన సమయంలో ముసలోళ్ళు కూర్చుంటారు. పొడుసోళ్ళు అంటే మరీ పొడుసోళ్ళు కూర్చుంటారంటే అది చూశారు కదా, దరిద్రం. దేవునికి స్తోత్రం. ఓపిక లేదు కాబట్టి శరీరాల్లో ఓపిక లేక అదే బయట ఊసలాడుకుంటారు చూసారా, నిలబడి ఊసలాడతారు. గంటలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎన్ని గంటలైనా నిలబడతాం. కాళ్ళు లాగో, చేతులు లాగో, నడుము లాగదు, అన్నిటికంటే ముఖ్యంగా నోరు లాగదు. అమ్మ దేవునికి స్తోత్రం. చప్పలు కొట్టండి అంటే చేతులు లాగితే, మోకాళ్ళు వేయండిరా బాబు అంటే కాళ్ళు లాగేస్తాయి, నిలబడండి అంటే నడువు లాగేస్తాయి, పాట పాడండి అంటే నోరు లాగేస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పేతురు కదా, అదే కోపపడిపోతాడు. నీకు తెలుసు కదా నాయన, అన్నీ నీకు తెలుసు కదా నాయన, ఎన్నిసార్లు అడుగుతున్నావు అంటున్నాడు పేతురు.
నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. పేతురుని యేసు ప్రభువులు వారు అడుగుతున్నారు, పేతురు, యోహాను కుమారుడు అయిన సీమోను, do you love me more than this? వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? జాగ్రత్తగా వినండి. ఈ ఒక్క మాట మీద నేను అధ్యయనం చేస్తే, ధ్యానం చేస్తే, ఆ ఒక్క మాటలో నుంచి నాకు 3 విధాలైనటువంటి పాయింట్స్ దొరికాయి. 3 విధాలుగా నాకు వాక్య అధ్యయనం అర్థమైంది. ఆ ప్రేమల గురించినటువంటి అధ్యయనంలో 3 విధాలుగా 3 రకాలైనటువంటి ప్రేమలు నాకు అర్థమయ్యాయి. ఆ 3 విధాలైనటువంటి ప్రేమలను మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇక్కడ యేసు ప్రభువు వారు ఆ 12 మంది శిష్యులను విడిచిపెట్టి సీమోనునే ఎందుకు అడుగుతున్నాడు, పేతురునే ఎందుకు అడుగుతున్నాడు? నాకు అర్థమైంది. నేను ధ్యానం చేశాను ఈ వారం అంతా, ప్రభువా ఏంటి సీమోన్నే ఎందుకు ఎన్నుకున్నావు? వై సీమోన్, వై నాట్ అదర్స్? అర్థమైతే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఉన్నటువంటి 11 మంది శిష్యులలో ఒకడు చచ్చిపోయాడు కదండి. ఇక 11 మంది శిష్యులలో పెద్దవాడు, ఆ 11 మంది శిష్యులలో జ్ఞానం కలిగిన వాడు, పెళ్ళై బాధ్యతలు ఉన్నవాడు పేతురు ఒక్కడే. మిగతా వాళ్ళు ఎవరికి ఇంకా వివాహాలు అవ్వలేదు. బైబిల్లో పేతురు అత్తను బాగు చేయడానికి యేసు వారు వెళ్తారు. అంటే అప్పటికే పేతురుకి వివాహం అయింది, మిగతా వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వలేదు. మిగతా వాళ్ళందరూ కూడా ఎంత ఉంటుందంటే 30 సంవత్సరాల వయసు లోపే ఉంటారు. వాళ్ళందరూ యవనస్తులు. అయితే అప్పటికే యేసు ప్రభువులు వారు మరణించి 10 రోజులు అయిపోయింది. ఎందుకంటే యేసు ప్రభువు మొదటి ప్రత్యక్షత ఎప్పుడు ఇచ్చాడండి? మొదటి ప్రత్యక్షత ఎప్పుడు ఇచ్చాడు? యోహాను సువార్తలో మొదటి ప్రత్యక్షత ఎప్పుడు కలిగిందండి? ఎన్నో రోజులు కలిగింది? యోహాను సువార్తలో 3 ప్రత్యక్షతలు ఉన్నాయి. 3 ప్రత్యక్షతలో మొదటి ప్రత్యక్షత ఏ రోజు కలిగింది? మొదటి ప్రత్యక్షత మొదటి రోజు యేసు ప్రభువుల వారు మరణం గెలిచిన తర్వాత ఆ ఆదివారం సాయంకాలం. రెండవ ప్రత్యక్షత 8వ రోజున, అది 8వ రోజున రెండో ప్రత్యక్షత. ఇక 3వ ప్రత్యక్షత ఎప్పుడు కలిగిందో రాయబడలేదు. అది 8వ రోజు లేకపోతే 9వ రోజో 10వ రోజో తెలియదు, కానీ మొత్తం మీద 8 రోజులు దాటిన తర్వాత 3వ ప్రత్యక్షత కలిగింది. అంటే ఇన్ని రోజులు యేసు ప్రభువుల వారి యొక్క శిష్యులు ఒంటరిగా ఉండిపోయారు. వారిని పోషించేవారు లేరు, వారిని నడిపించేవారు లేరు, వారిని బలపరిచేవారు లేరు. యేసు ప్రభువుల వారు ఉన్నప్పుడైతే ఆయన అన్ని కార్యక్రమాలు చూసుకునేవారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ భోజనం పెడతా ఉండేవారు. ఇక సువార్త ప్రకటన లేదు. నా మాటలు వినండి, సువార్త ప్రకటన లేదు, సువార్త దండయాత్రలు లేవు, గృహ దర్శనాలు లేవు, అద్భుతాలు లేవు, ప్రకటించడానికి ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి వెళ్ళడానికి లేదు. వారందరూ కూడా యూదులకు భయపడి ఒకే ఇంటిలో దాగి ఉండటం వలన వారు ఆహారానికి ఇంచుమించు కొరత ఏర్పడి ఉండుంటుంది. నా మాట అర్థమవుతున్నాయా? సువార్త ప్రకటన లేకపోతే ఆహార కొరత రాదంటారా? ఏమండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తాను. సేవ మీద బ్రతికేటువంటి సేవకులు మేము ఉన్నాం. ఈ సేవకులు రేపు 40 రోజుల కోటాలు వస్తున్నాయి. ఈ 40 రోజుల కోటాలు ఇంచుమించు సువార్త ప్రకటన ఎక్కడికి వెళ్ళాం మేము. ఈ 40 రోజులు ఈ ప్రకటన అంతా కూడా సంఘం కొరకే, సంఘంలోనే ఉంటాం కనుక ఇంచుమించు గృహ దర్శనాలు కూడా చేయడానికి అవకాశం ఉండదు. ఈ 40 రోజులు మా పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసా? చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. సువార్త పరిచర్య లేకపోతే, సంఘ పరిచర్య లేకపోతే ఇట్లు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటిప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నప్పుడు సంఘం ఏం చేస్తూ ఉంటారు? 40 రోజులు మీరు చక్కని పని చేస్తూ ఉంటారు. తెలుసా అండి, నాకు చాలా నచ్చినటువంటి పని ఏంటో తెలుసా? పాస్ట్గా 40 రోజులు ఎక్కడికి వెళ్ళరు కాబట్టి సంఘం అంతా కూడా ఏం చేస్తారంటే వారానికి 2-3 చక్కగా కూరగాయలు ఎట్టుకొచ్చేస్తుంటారు. దేవునికి స్తోత్రం. ఈ 40 రోజులు ఎలా ఉంటుందంటే మా ఫ్రిడ్జ్ నిండా ఉంటాయి కూరగాయలు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫ్రిడ్జ్ నిండా కూరగాయలు ఉంటాయి, ఫ్రిడ్జ్ నిండా కూరగాయలు, ఫ్రూట్సే ఉంటాయి. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. పోయిన సంవత్సరం అలాగే నిండా కూరగాయలు తెచ్చారు. వారందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, సువార్త ప్రకటన లేదు,
పరిచర్య లేదు. గనుక జాగ్రత్తగా వినండి, ఆ సమయంలో శిష్యుల యొక్క పోషణ కష్టమై ఉండుంటుంది. శిష్యుల పోషణ కష్టమైనప్పుడు శిష్యులందరూ కూడా అక్కడ ఒంటరిగా ఆ యొక్క యూదులకు భయపడి దాక్కున్న సమయంలో ఇక శిష్యుల యొక్క పోషణ బాధ్యతను అందరిలో పెద్దవాడైనటువంటి సీమోను పేతురు నెత్తి మీద వేసుకుని అబ్బాయికి ఎలా కూర్చోండి, మనకు తిండి ఎవడు పెడతాడో, మనకు భోజనం ఎవడు పెడతాడో. యేసయ్య ఉన్నప్పుడైతే భోజనం పెట్టారు. హలో, యేసయ్య ఉన్నప్పుడైతే భోజనం పెట్టారు. యేసయ్య ఉన్నప్పుడైతే ఆ ఇంటికి తీసుకెళ్ళేవాడు. యేసయ్య ఉన్నప్పుడు ఆ ఊరికి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఇక్కడ మనకు చక్కగా విందును ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు మన పరిస్థితి అక్కడే గోచరంగా ఉంది. మనకు ట్రెజరర్లో డబ్బులు ఉన్నవాడేమో మన ట్రెజరర్ ఏమేం చేశాడు? మన ట్రెజరర్ ఏమైపోయాడు? చచ్చిపోయాడు. అయ్యో, మన ట్రెజరర్ చచ్చిపోయాడు. మిగిలిన డబ్బులన్నీ వాడు ఏం చేశాడో తెలియదు. కాబట్టి ఇప్పుడు మనం పోషింపబడాలంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. కనుక పేతురు అనుకున్నాడు, మనకు ఎలాగ ఒక అలవాటు ఉంది కదా, మనకు వచ్చినటువంటి పని ఉంది కదా, ఆ పని చేసుకుని ఆహారాన్ని సంపాదిద్దాం అని చెప్పి కూర్చున్నవాడు వెంటనే ఏమంటున్నాడంటే, నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. అది కింద చెప్పాను, మళ్ళీ గట్టిగా అది దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు పేతురు ఏమంటాడంటే, అయ్యా మనం ఇక్కడ కూర్చుంటే ఆహారం దొరకదు, మనకి ఎలా చేపలు పట్టుకోవడం వచ్చు కదా, నడండి నేను చేపలు పట్టుకుని వస్తాను అని చెప్పగానే, నువ్వు అక్కడ వెంటే మేము కూడా వస్తాను నీతో అని చెప్పి మిగతా శిష్యులు కూడా వాళ్ళతో కలిసి చేపలు పట్టడానికి వెళ్ళారు. జాగ్రత్తగా వినండి, వారిని బాధ్యత తీసుకున్నటువంటి సీమోను పేతురు శిష్యుల యొక్క బాధ్యత తీసుకుని, శిష్యుల యొక్క భారాన్ని తీసుకుని, శిష్యులను ప్రేమిస్తూ వారి ఆకలి చూడలేని ఆ యొక్క పేతురు చేపలు పట్టడానికి వెళ్ళాడు. అక్కడ చేపలు కట్టడానికి వెళ్ళిన తర్వాత వారికి చేపలు దొరకకపోతే యేసు వారు వచ్చి కుడి పక్కన ఏమంటే 153 చేపలు పడ్డాయి. వారిని కొట్టుకు తీసుకొచ్చిన తర్వాత వారికి సమృద్ధిగా ఆహారం పెట్టినటువంటి యేసు ప్రభువు వారు సీమోను పేతురుతో మాట్లాడుతున్నాడు, సీమోను, నువ్వు నీ తోటి వారిని ప్రేమించావు, బాగానే ఉంది. నీ తోటి వారిని పోషించడానికి మంచి నిర్ణయం తీసుకున్నావు, బాగానే ఉంది. చూడండి, పేతుర్ని నువ్వు మళ్ళీ చేపలు పట్టుకోవడానికి ఎందుకు వెళ్ళావు వారు తిట్టలేదు, అసలు తిట్టలేదు. అక్కడ పేతుర్ని నువ్వు చేపలు పట్టుకోవడానికి ఎందుకు వెళ్ళావు అని తిట్టలేదు. అంటే ఆ మాట ఆ యొక్క అతని హృదయంలో ఉన్న భారాన్ని ఎరిగినటువంటి యేసు ప్రభువు వారు అన్నారు, ఇదిగో నువ్వు శిష్యులను పోషించడానికి, లేదా నీ స్నేహితులను పోషించడానికి, నీ తోటి వారిని బలపరచడానికి నువ్వు తీసుకున్న నిర్ణయం బాగానే ఉంది. కానీ నువ్వు మేపాల్సింది, నువ్వు పోషించాల్సింది వీళ్ళు కాదు, నువ్వు నా సంఘాన్ని, నా గొర్రె పిల్లలను మేపము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే పేతుర్ని అదే గలిలయ సముద్రం తీరాన మొట్టమొదటిగా శిష్యులు సేవా ప్రారంభంలో పిలిచినప్పుడు, శ్రీ పేతురు నా వెంబడి రండి, మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. మనుషుల పట్టు జాలరులుగా చేస్తానని అప్పుడు చెప్పాడు. ఇప్పుడేమన్నాడు, నువ్వు నా గొర్రెలు మేపాలి అయ్యా, నా గొర్రెల్ని కాయాలయ్యా. అయితే నువ్వు నా గొర్రెలు మేపాలన్నా, నా గొర్రెలు కాయాలన్నా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తే నిన్ను ఇంతకు ముందు ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితికి నిన్ను బలపరుచుతాను. ఆమేన్. ఇంతకు ముందు ఉన్న స్థితి కంటే నీ స్థితిని మారుస్తాను, నీ పరిచర్యను మారుస్తాను, నేను ఉన్నతమైన పిలుపునిస్తాను, ఉన్నతమైన భారాన్ని ఇస్తాను, ఉన్నతమైన కార్యాలు నీ ద్వారా జరిగింపబడతాయి. ఆమేన్. హల్లెలూయా. అంటే పేతురు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి నడిపించబడడానికి పేతురు దగ్గర నుంచి యేసు కోరుకుంటున్న ప్రేమ ఏంటంటే, వారికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈ మాట నాకు రెండు విధాలుగా అర్థమయ్యింది. మొదటిది ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. నీవు వీరిని ప్రేమించే దానికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఎవరిని ప్రేమించే దానికంటే? నీ తోటి వారిని ప్రేమించే దానికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? సీమోను అంటాడు, అవును ప్రభు, నిన్ను
ప్రేమిస్తున్నాను. ఈరోజు నన్ను ఈ మాట చెప్పనివ్వండి, మన జీవితాల్లో కూడా దేవుడు మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి నడిపించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అందుకని పేతురు పత్రికలో అంటాడు, మీరు ఆశీర్వాదములకు వారసులు అవ్వడానికే పిలువబడ్డారు. దీనులుగా ఉండడానికి, దరిద్రులుగా ఉండడానికి, కష్టాల్లో ఉండడానికి, నష్టాల్లో ఉండడానికి, ఇరుకుల్లో ఉండడానికి, ఇబ్బందుల్లో ఉండడానికి మీరు పిలువబడలేరు. మీరు ఉన్నతమైన పిలుపును కలిగి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, మీ స్థితిని మార్చాలనుకుంటున్నాడు. దేవుడు పిలిచిన ప్రతి ఒక్కరిని దేవుడు దినదినమున అభివృద్ధి పరుచుకుంటానే వచ్చాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే నీ జీవితం దినదినము మార్చబడాలి అంటే దేవుడు కోరుకుంటున్న ప్రేమ నీలో ఉన్నదా అంటాడు. నువ్వు దినదినము దీవించబడాలి అంటే, నువ్వు ఉన్న స్థితిని ఉన్నత స్థితికి వెళ్ళాలంటే, పేతురుని అడిగినట్లుగా యేసు వారు నిన్ను అడుగుతున్నాడు, వీరికంటే ఎక్కువగా నన్ను నీవు ప్రేమిస్తున్నావా? ఎవరికంటే? తన తోటి వారి కంటే ఎక్కువగా. అంటే తన తోటి వారిని ప్రేమించే దానికంటే ఎక్కువగా, తన బంధువులను ప్రేమించే దానికంటే ఎక్కువగా, తన తల్లిదండ్రులను ప్రేమించే దానికంటే ఎక్కువగా, తన బిడ్డలను ప్రేమించే దానికంటే ఎక్కువగా, తన స్నేహితులను ప్రేమించే దానికంటే ఎక్కువగా, తన బంధువులను మిత్రులను ప్రేమించే దానికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నా మాటలు అర్థమవుతున్న వారు చెప్పండి, దేవునికి స్తోత్రం. అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీవు దేవుని సన్నిధిలో దేవుని పట్ల నువ్వు చూపించేటువంటి ప్రేమ కూడా ఉన్నతంగానే ఉండాలి. నన్ను మాట చెప్పను అంటే చివరిగా ఓ మాట చెబుతాను, ఓ మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నీ జీవితం నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నీవు నీ తోటి వారి కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవాడై ఉండాలి. నీ బంధువుల కంటే యేసుని ఎక్కువ ప్రేమించేవాడై ఉండాలి. ఆమేన్. ఈరోజు నన్ను ఈ మాట చెప్పడం అంటే అడిగితాను చూడండి. ఈరోజు బంధువుల కంటే యేసయ్యను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. బంధువుల కంటే నిజంగా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నారు మీరు? ఎప్పుడు తెలుస్తుంది? ఆదివారం ఇంటికి చుట్టాలు వస్తే తెలుస్తుంది. చుట్టాలు వచ్చారనుకోండి, ఇంటికి చుట్టాలు వదిలిపెట్టి మందిరానికి రాగలవా? నిజంగా అలా రాగలిగితే నువ్వు వాళ్ళకంటే యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమించినట్లే. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈరోజు నీకు పని ఉందనుకోండి, పెళ్ళే ఉందనుకోండి, పెళ్ళి వదిలిపెట్టి ప్రార్థన రాగలవా? మీరు చాలా అదృష్టవంతులు. ఒకవేళ పెళ్ళి ఉంటే 7 గంటలకు వెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం. 7 గంటల ఆరాధనకు వచ్చేయచ్చు. కొంతమంది 7 గంటల ఆరాధన కూడా రావట్లేదులేండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాండి జాగ్రత్తగా. నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? నీ బంధువులనా, నీ స్నేహితులనా, నీ ఇంటి వారినా, నీ పొరుగు వారినా, ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడిగా ఉంటే దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తావు. దేవుణ్ణి ప్రేమించేవాడు అయితే అన్నిటిలో మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వగలుగుతావు. దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉంటే అన్నిటిలో మొదటి స్థానాన్ని ప్రభువుకి ఇవ్వగలుగుతావు. ప్రభు తర్వాత అన్నిటినీ చూసుకోగలుగుతాం. కానీ మన జీవితాలు అలా కాదు, అన్నీ అయిన తర్వాతే ప్రభువుని చూస్తాం. అందుకనే ప్రభు అంటాడు, మీ ప్రథమ ఫలం పట్టరండి అంటాడు. ప్రథమ ఫలం అంటే మొదటిది దేవునికి పట్టి రావాలా, అంటే ప్రథమ స్థానాన్ని దేవునికి ఇవ్వాలా, ప్రథమ స్థానాన్ని దేవునికి ఇవ్వాలా. మనకు ఆదాయం వచ్చుద్ది. ఆదాయం వచ్చిన వెంటనే మనం ఏం చేస్తామండి? ఆదాయం వచ్చిన వెంటనే, చేతిలో డబ్బులు వచ్చిన వెంటనే, చేతిలోకి దాన్ని ఏమంటారండి, పింఛను వచ్చిన వెంటనే, చేతిలోకి ఆదాయం రాగానే, పంట ఆదాయం రాగానే, జీతం రాగానే మనం ఏం చేస్తాం? ఫస్ట్ మనం చేసే పని ఏంటి అంటే, తీసేవాళ్ళు లేరు కాబట్టి ఎవరు చెప్పట్లేదు. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, మీరు చేసే పని ఏంటంటే దశమ భాగాన్ని తీసి, ఇది మొదటి స్థానం ప్రభువా, మాకు ధనం కాదు ముఖ్యం, నీవే ముఖ్యం అయ్యా, మా అవసరాలు ముఖ్యం కాదు, నీ పని ముఖ్యం. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పేతురు అన్నాడు, మాకు చేపలు కాదు ముఖ్యం, నువ్వే ముఖ్యం. నాకు ఈ స్నేహితులు కాదు ముఖ్యం, నువ్వే ముఖ్యం. యేసును ప్రేమించగలిగాడు,
తన తోటి వారి కంటే యేసును ప్రేమించగలిగాడు, బంధువుల కంటే యేసును ప్రేమించగలిగాడు. జాగ్రత్తగా వినండి, అబ్రహాము తన ఇంటి వారి కంటే దేవుణ్ణి ప్రేమించగలిగాడు కనుకని అబ్రహామును దేవుడు నూరంతరగా ఆశీర్వదించి గొప్ప ధనవంతులు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. యోబు దేవుణ్ణి ప్రేమించాడు కనుకని తన బిడ్డల కంటే యోబు దేవుణ్ణి ప్రేమించగలిగాడు కనుకని, తన స్నేహితుల కంటే తన ఆస్తి కంటే దేవుణ్ణి ప్రేమించగలిగాడు కనుకని, దేవుని యొక్క ఆ అంతస్తు కంటే దేవుణ్ణి ప్రేమించగలిగాడు కనుకని, తన భార్య కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించగలిగాడు కనుకని ఆ యొక్క యోబు చివరిలో రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మన ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే మన ఉన్న స్థితిలోని మనం దేవుణ్ణి ప్రేమించగలగాలి. ఎలాంటి ప్రేమ అంటే అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించగలగాలి. ఎవరికంటే ప్రేమ ఎక్కువగా? అందరికంటే. ఎవరికి అది ముఖ్యం? నాకు దేవుడే ముఖ్యం. నా మాటలు అర్థమవుతున్న వారు చెప్పండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? డూ యు లవ్ మోర్ దాన్ దీస్? దాని అర్థం ఏంటో తెలుసా? రెండవది, నాకు దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షత ఏంటంటే వీరందరూ నన్ను ప్రేమిస్తున్నారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. కానీ నీవు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే, నీ పరిస్థితి మారాలంటే, నీ పరిచర్య మారాలంటే, నీ జీవితం మారాలంటే అందరూ ప్రేమించినట్లు ప్రేమిస్తే కుదరదు. అందరికంటే నువ్వు ప్రత్యేకంగా నన్ను ప్రేమించాలి. అందరూ చేసినట్టు భక్తి చేస్తే కుదరదు, అందరూ ప్రార్థన చేసినట్టు చేస్తే కుదరదు, అందరూ నడిచినట్టు నడిస్తే కుదరదు, అందరూ ఉన్నట్టుంటే ఉంటే కుదరదు. చాలామంది మన జీవితాల్లో, క్రైస్తవ జీవితాల్లో చాలామంది ఎట్లా చేస్తారంటే భక్తి అందరూ అలా చేస్తే మనం అలాగే. నలుగురితో నాతానియేలు, కులంతో గమాలియేలు, అదేదో ఉంటుంది. నలుగురితో నాతానియేలు, కులంతో గమాలియేలు. నలుగురితో నాతానియేలుగా అంటే నలుగురితో ఎలాగైతే అందరూ అలాగైతే మనం అలాగే. అందరూ చేస్తే నేను చేస్తాను, అందరూ ఇస్తే నేను ఇస్తాను, అందరూ వస్తే నేను వస్తాను. ఇది చాలా మనం చేసే భక్తి. కానీ దేవుడు కోరుకుంటున్న భక్తి అది కాదు. అందరూ ఒక రకంగా ప్రేమిస్తే నువ్వు వారందరికంటే ఉన్నతంగా నన్ను ప్రేమించగలగాలి. ఆమేన్, హల్లెలూయా. అందరూ ఒక రకమైన భక్తి చేస్తుంటే వారికంటే ఉన్నతమైన భక్తి నువ్వు చేయగలగాలి. అందరిలో ప్రత్యేకంగా నువ్వు ఉండగలగాల, ప్రత్యేకమైన భక్తి చేయగలగాల, ప్రత్యేకమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలా, ప్రత్యేకమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండాలా, ప్రత్యేకమైన విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలా, ప్రత్యేకంగా దేవునికి ఇచ్చే విషయంలో ప్రత్యేకంగా ఉండాలా. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరిలాగా ఉండద్దు నువ్వు. పేతురు, నేను ఈ 11 మంది కంటే నిన్ను ఉన్నతమైన పనికి పిలుచుకుంటున్నానయ్యా, ఈ 11 మంది కంటే ఉన్నతమైన పనికి నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నానయ్యా, నువ్వు అందరిలాగా ఉండొద్దు. ఈరోజు ఒక శిష్యుడిగా లేదా ఒక విశ్వాసిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు కూడా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలనుకున్నాడు, నిన్ను కూడా ఆయన రెండింతలుగా దీవించాలనుకున్నాడు, ఉన్నతమైన పనికి నిన్ను ఎన్నుకోవాలనుకున్నాడు, ఉన్నతమైన కార్యానికి దేవుడు నిన్ను బలపరచాలనుకుంటున్నాడు, నిన్ను ఆయన ఉన్నతమైన స్థితికి నడిపించాలనుకుంటున్నాడు. కానీ అందరూ ఉన్నట్టు ఉండొద్దు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. ఎవడు దశంభాగం ఇవ్వడు, కానీ నేను ఇస్తాను, అది ప్రత్యేకంగా ఉండటం. అడిగితే ఇచ్చాడు, ఇవ్వకపోతే మానేశాడు, నేను ఇస్తాను, ఇది ప్రత్యేకం. చాలామంది ఏం చేస్తారు, నువ్వు ఇస్తున్నావా, నువ్వు ఇస్తున్నావా, ఎంత ఇచ్చావు కానుక నువ్వు. అందరూ 10 వేస్తున్నారు కాబట్టి నేను 10 వేస్తాను, అందరూ 100 వేస్తున్నారు కాబట్టి నేను 100 వేస్తాను. కాదు, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ప్రత్యేకంగా ఉంటాను. దేవునికి స్తోత్రం. ఒకవేళ అందరూ 10 ఇస్తున్నారా, నేను 25% దేవునికి ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. అందరూ 10% దేవునికి ఇస్తారండి, నేను 25% ఇస్తాను దేవునికి.
నమ్మునోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. 100 రూపాయలు నాకు ఆదాయం వస్తే 100 రూపాయలు దేవుడు నాకు ఇస్తే 24 రూపాయలు పక్కన తీసి దేవుని సన్నిధిలో వెంటనే పక్కన తీసి పెట్టి మిగతా డబ్బులు ఖర్చు పెట్టుకుంటాను. అందుకనే దేవుడు నన్ను ప్రత్యేకంగా వాడుకుంటున్నాడు. నమ్మునోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది లేదా. నువ్వు ప్రత్యేకంగా ఉంటే ప్రత్యేకమైన దీవులను పొందుకుంటావు. చూడండి, భక్తి జీవితంలో కానీ విశ్వాస జీవితంలో కానీ ఎవరైతే ప్రత్యేకంగా కనబడతారో వారి జీవితాలు ఎప్పుడూ కూడా సమాజంలో ప్రత్యేకంగానే ఉంటారు. వారి ఇల్లు ప్రత్యేకంగా ఉంటుంది, వారి జీవితం ప్రత్యేకంగా ఉంటుంది, వారి నడవడిక ప్రత్యేకంగా ఉంటుంది, వారి పేరు ప్రత్యేకంగా ఉంటుంది, వారు ఉన్నతంగా ఉంటారు, వారు బలంగానే ఉంటారు, నడిపించబడతారు. అన్ని శ్రమలు వారికి వస్తాయి. శ్రమలు వచ్చినప్పటికీ ఆ శ్రమలలో మిగతా వాళ్ళందరూ కొట్టుకుపోతే ఈ శ్రమలలో వీరు మాత్రం నిలబడి ఉండగలుగుతారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పినాం. హల్లెలూయా. రెండో విషయం, అందరిలాంటి భక్తి చేయొద్దు. అందరిలాగా ఉండొద్దు. అందరికంటే ఉన్నతమైన భక్తిని, ప్రత్యేకమైన భక్తిని మనం చేద్దాం. నమ్మిన దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇక మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ అంటున్నాడు, పేతురు, డు యు లవ్ మీ? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్న పదానికి గ్రీకు భాషలో యేసువారు ప్రేమను అగాపే అని వాడాడు. అవునైనా నేను ప్రేమిస్తున్నాను అన్న పదానికి పేతురు వాడిన పదానికి ఫిలియో అనే పదాన్ని వాడాడు. దానికి దీనికి తేడా ఏంటండి? మాకు ఏం తెలుసు అన్నట్టు మీరు చూస్తున్నారు. ఇంతకుముందు వారంలో ఓసారి చెప్పాను, గ్రీకులో ప్రేమ అనే పదాన్ని 5 రకాలుగా వాడతారు. అందులో దేవునికి ప్రజలకు మధ్యలో ఉన్నటువంటి ప్రేమను అగాపే అంటారు. బంధువులకి స్నేహితులకి మధ్యలో ఉన్నటువంటి ప్రేమకి ఇంకో పదాన్ని వాడతారు. భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి ప్రేమకు ఒక పదాన్ని వాడతారు. భార్యాభర్తల యొక్క శరీర సంబంధమైన ప్రేమకు మరొక పదాన్ని వాడతారు. ఇక్కడ ప్రభువారు అడుగుతున్నాడు, అయ్యా అగాపే, నువ్వు అగాపే ప్రేమ నా మీద చూపిస్తావా అని అడిగితే ఈయన అంటాడు, అవును తండ్రి నేను ప్రేమిస్తున్నాను, ఫిలియో అంటాడు. అంటే దేవుడేమో ఒక రకమైన ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తుంటే పేతురు మరొక రకమైన ప్రేమను కనుపరుస్తున్నాడు. నా మాటలు అర్థమైనాయి మీకు? దేవుడు పేతురుని ఒక రకంగా ప్రేమించాలనుకుంటున్నాడు. నన్ను దేవుణ్ణి ప్రేమించినట్లుగా ప్రేమించంటే పేతురు ఏమంటాడు తెలుసా? ఫిలియో అంటాడు. ఫిలియో అంటే అర్థం ఏంటంటే ఒక స్నేహితుడిని, బంధువుని ప్రేమించినట్లుగా ప్రేమిస్తానంటాడు. మనం కూడా చాలా పర్యాయాలు మనం దేవుణ్ణి ప్రేమిస్తాం, కానీ ఎలా ప్రేమిస్తామంటే దేవుడు కోరుకున్నట్టుగా ప్రేమించాం, దేవుడు ప్రేమించమన్నట్లుగా మనం ప్రేమించాం, దేవుడు ఉండమన్నట్లుగా మనం ఉన్నాం, దేవుడు నడవమన్నట్లుగా నడవం. మనకు నచ్చినట్లు మనం నడుస్తాం, మనకు నచ్చినట్లు మనం జీవిస్తాం, మనకు నచ్చినట్లు మనం ప్రవర్తిస్తూ ఉంటాం. మన భక్తి అంతా కూడా ఎట్లా ఉంటుందంటే మనకు నచ్చిన మార్గంలో ఉంటుంది తప్ప దేవునికి ఇష్టమైన మార్గంలో, దేవుడు చేయమన్న మార్గంలో మన భక్తి ఉండదు. మీకు ఈ మాట బాగా అర్థం కావాలంటే చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ పోయిన వారంలో ఒక న్యూస్ పేపర్ కటింగ్ ఎవడో పోస్ట్ చేశాడు ఫేస్బుక్లో. అది చిన్న స్టోరీ చెప్తే జాగ్రత్తగా వినండి. ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు. ఎక్కడ ప్రేమించుకున్నారంటే ఇన్స్టాగ్రామ్ అనేటువంటి సోషల్ మీడియాలో ప్రేమించుకున్నారు. ఇప్పుడు దరిద్రం అంతా ఇదే దరిద్రం. ఇన్స్టాగ్రామ్లో ప్రేమించుకున్నాడంటే ఈడేదో ప్రేమ ఐ లవ్ యూ చెప్పు ఉంటాడు, అమ్మాయి ఐ లవ్ యూ చెప్పింది, మొత్తం మీద వాళ్ళతో ప్రేమించుకున్నారు. బాగానే ఉంది. ఫోన్లు చేసుకుంటున్నారు, మాట్లాడుకున్నారు, మెసేజ్ పెట్టుకున్నారు, మాట్లాడుకున్నారు, దరిద్రం అంతా జరుగుతుంది, బాగానే ఉంది. ఎప్పుడో ఒకరోజు ఇంట్లో ఈ పిల్ల ఒక్కరితే ఉండాల్సి వచ్చేది. వాళ్ళమ్మ నాన్న ఏదో పని మీద వెళ్ళారు, వాళ్ళ తమ్ముడు ఏదో పని మీద వెళ్ళారు, ఈ పిల్ల ఒక్కరితే ఉంది. ఒంటరిగా ఉండగానే తుంటరి ఆలోచనలు వస్తాయి. ఈ పిల్లకు కూడా తుంటరి ఆలోచన వచ్చి వెంటనే వాడిని పిలిపించుకుందాం అనుకుంది. ఎవరిని? ప్రేమించిన వాడిని. వెంటనే ఫోన్ చేసింది, ఒరేయ్ మా అమ్మ లేరు, మా నాన్న లేరు, వచ్చేయ్ అందే. వాడు వచ్చాడు. వాళ్ళమ్మ నాన్న వచ్చే లోపల వెళ్ళిపోయాడు. మళ్ళా రెండోసారి వచ్చాడు, వెళ్ళిపోయాడు. మూడోసారికి ఈ 2 సార్లు అయ్యేసరికి వాళ్ళ అమ్మ నాన్న పిల్లలు నిలబెట్టి అడుగుతున్నారు, ఇదిగో మేము 2 సార్లు గమనించాం,
మేము ఎప్పుడైతే నిన్ను ఒక్కరిదాన్ని ఇంటికాడ వదిలిపెట్టేస్తాం వెళ్తున్నామో ఇంట్లో బంగారం మిస్ అయిపోతుంది. నువ్వేమైనా తీసి వాడేసుకుంటున్నావా, నువ్వేమైనా పాడు చేస్తున్నావా అని నిలదీసి గట్టిగా అడిగారంట. అడిగేటప్పటికి ఈ పిల్లకి ఏం చేయాలో తొయ్యక అసలు విషయం చెప్పేసింది. మీరు ఒంటరిగా నన్ను వదిలిపెట్టి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ ఒకడు వస్తున్నాడు, మరి ఆ ఫ్రెండ్ కదండి, మా ఫ్రెండ్ ఒకడు వస్తున్నాడు, వాడు మేము కంబైన్డ్ స్టడీస్ చదువుకుంటున్నాం సోది చెప్పింది. సరే అయితే ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఈ పిల్ల తీస్తుందో ఆడి తీస్తున్నాడు తెలియదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పెట్టారు. పోలీస్ స్టేషన్లో వాళ్ళు స్కెచ్ చేశారు. స్కెచ్ చేసి మళ్ళీ ఆ పిల్ల చేత మా అమ్మ నాన్న లేరు రా అని మళ్ళీ ఫోన్ చేయించారు. వాడు వచ్చాడు. వాడు వచ్చిన తర్వాత ఈ పిల్ల డ్రింక్ తేయడానికి బయటికి వెళ్ళి నేను ఒంటరిగా ఇంట్లో వదిలిపెట్టి వీడు ఎప్పుడులాగే బీరువా దగ్గరికి వెళ్ళి బీరువా తీయటం మొదలెట్టాడు. వెంటనే ఆ పక్కన ఉన్నాడు పోలీసు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. పాపం అమ్మాయి ఏమో ఇన్ని ప్రేమతో పిలుచుకుని మాట్లాడదాం అనుకుంటే వాడే ప్రేమతో వస్తున్నాడు. బాబా దేవునికి స్తోత్రం. అమ్మలారా, అక్కలారా, చెల్లెలారా, తమ్ముళ్ళారా, ప్రేమలన్నీ ఇలాంటివే. ప్రేమ అనేటువంటి ముసుగులో పడి మీ జీవితాన్ని పాడు చేసుకోకండి. కొంతమంది బంగారం మీద ప్రేమతో వస్తారు, కొంతమంది మీ శరీరం మీద ప్రేమతో వస్తారు. నిజమైన ప్రేమ ఎక్కడ ఉండదో జాగ్రత్త. మీ శరీరాన్ని, మీ ఆత్మల్ని, మీ యొక్క జీవితాన్ని పాడు చేసుకోవద్దు. మీ తల్లిదండ్రుల జీవితాన్ని పాడు చేయొద్దు. తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని పాడు చేయొద్దు. ఈ ప్రేమలు శాశ్వతమైనవి కాదు. మీకు మంచి ఇంకో మాట కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంకోటి, అది కూడా సోషల్ మీడియాలో చూశాను. ఎక్కడో లవర్స్ పార్కులో ఉంటారు, అందరూ టీలు తాగుతూ ఉంటారు. ఎవడో కుర్రోడు ఫోన్ ఎట్టుకుని వచ్చి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు గట్టిగా. ఏమనంటే, ఒరే మామా, అవతలోడు ఫ్రెండ్స్తో అన్నమాట, ఒరే నీ ఫిగర్ ఇక్కడ ఎవరితో మాట్లాడుతుందా అంటాడు. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఇక్కడ ఎవరితో మాట్లాడుతుందా అంటాడు. అంతే, అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకెళ్ళిపోతారు, అమ్మాయిలు అందరూ పరిగెత్తుకెళ్ళిపోతారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ డూప్లికేటే. దేవునికి స్తోత్రం. వీళ్ళు అనుకుంటారు నన్ను ఒక్కడనే ప్రేమిస్తున్నాడు, నేను ఒక్కడనే ప్రేమిస్తున్నాడు. పాపం నా కోసమే. నీతో మాట్లాడినంతసేపు నీతో మాట్లాడతాడు, నువ్వు కాడి కట్టేసిన తర్వాత ఇంకొకరితో మాట్లాడతాడు. ఫోనే కదండి. అప్పుడప్పుడు ఆన్లైన్లకి పెట్టే మెసేజ్ నీకు వచ్చేస్తుంటో చూసుకో. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రేమ అనేటువంటిది కోరుకున్న వ్యక్తి ఏ విధంగా అయితే కోరుకున్నాడో అలాంటి ప్రేమను పంచగలగాలి. కానీ ఈ రోజుల్లో నిజమైన ప్రేమను పంచగలిగిన వాడు ఎవడు లేడు. యేసు ప్రభువు వారు ఒక రకమైన ప్రేమను కోరుకుంటుంటే పేతురు మరొక రకమైన ప్రేమను ప్రభువుపట్ల చూపిస్తూ ఉన్నాడు. అందుకనే నొక్క నుంచి 3 సార్లు చెప్తున్నాడు, డూ యు లవ్ మీ, డూ యు లవ్ మీ, డూ యు లవ్ మీ. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగాడు ప్రభువు. ఈరోజు నన్ను ఈ మాట చెప్పినావండి, నువ్వు దేవుణ్ణి ప్రేమించే విధానంలో, దేవుణ్ణి ఆరాధించే విధానంలో, దేవుణ్ణి ఘనపరిచే విధానంలో దేవుడు కోరుకున్న ప్రేమను చూపిస్తున్నావా, లేకపోతే నీవు ఎన్నుకున్న ప్రేమను చూపిస్తున్నావా? దేవుడు ప్రేమించమన్నట్లుగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, లేకపోతే నీకు నచ్చినట్లు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుడు కోరుకున్న ఆరాధన చేస్తున్నావా, నీకు నచ్చిన ఆరాధన చేస్తున్నావా? చాలామంది జీవితాల్లో ప్రభువును ప్రేమిస్తారు, ప్రభువును ఆరాధిస్తారు, కానీ ఎలాగ ఆరాధిస్తారు? యశ్విలా అంటాడు, పవసనం ఎత్తి మాట్లాడతారు, మీరు నా ఎడలో చూపిస్తున్న భయభక్తులు ప్రజల సాంప్రదాయాలను అనుసరించి, ప్రజల యొక్క మర్యాదను అనుసరించి నేర్చుకున్న పద్ధతులను ఆరాధిస్తున్నారు. మీ పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, కానీ మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయంటాడు. అంటే మనం ప్రభువుని ఆరాధించేటప్పుడు మన పద్ధతులు ఆరాధించడం కాదు, దేవుడు కోరుకున్న పద్ధతులు దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉన్నాము. నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు ఎందుకు ఉంటున్నాయంటే, మనం ఆరాధించే విధానంలో, మనం దేవుని ప్రేమించే విధానంలో సరైన రీతిలో లేమో.
మనకి ఇష్టమట్లట్లు మనం ఆరాధిస్తున్నాం, మనకు నచ్చినట్లు ఆరాధిస్తున్నాం, మనకు నచ్చినట్లు కానుకలు ఇస్తున్నాం, మనకు నచ్చినట్లు ఆరాధనకి వెళ్తున్నాం, మనకు నచ్చినట్లు ఉంటున్నాం మందిరాల్లో. అది కాదు ప్రభు కోరుకునేది. ప్రభు పెట్టిన క్రమములో, ప్రభు పెట్టిన స్థితిలో, ప్రభు పెట్టిన క్రమశిక్షణలో ప్రభువుని ఆరాధించగలిగితే నీ జీవితాన్ని ప్రభు ఉన్నత స్థితి నుండి ఉన్నత స్థితికి నడిపించగలడు. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్దాం. దినదినము నిన్ను ఆశీర్వదించగలడు, దినదినము నీ పరిస్థితిని మార్చగలడు, కృప వెంబడి కృపనివ్వగలడు, నీ కన్నీరు తొడవగలడు, నీ పరిస్థితిని మార్చగలడు, నీ స్థితిగతులు మార్చగలడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో వారిని నిలబెట్టగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అది అంటాడు కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతడు తను ప్రేమించు వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తానంటాడు. అందుకంటాడు రోమపత్రులు అంటాడు కదా, తను ప్రేమించు వారిని తన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి ఆయన సమస్తమును సమకూడి జరిగించుచున్నాడు అంటాడు. కొరింథీ పత్రికలో రాస్తా ఉంటాడు, ఇదిగో ఆయన తను ప్రేమించు వారి కొరకు ఆయన దాచిపెట్టినటువంటి ఆశీర్వాదము మనుషుల కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి అర్థం కాదు అంటాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు ఆయన ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు, ప్రత్యేకమైన దీవెనను దాచిపెట్టాడు. ఈరోజు నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, ఆ దీవెని పొందుకోవాలంటే 3 రకాలుగా దేవుణ్ణి ప్రేమించవలసిన వాడిపై ఉన్నావు. ఒకటి ఎలాగా? అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి. నీ తోటి వారి కంటే, నీ స్నేహితుల కంటే నువ్వు ఎవరిని ప్రేమిస్తావో, నువ్వు ఎవరిని ప్రేమించిన మొదటి స్థానం దేవునికే ఇవ్వాలి. రెండవది, అందరిలోనూ ప్రత్యేకంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించగలగాలి. మూడవది, దేవుడు కోరుకున్న రీతిలో దేవుణ్ణి ప్రేమించగలగాలి. దేవుడు ఆశించిన రీతిలో దేవుణ్ణి ఆరాధించగలగాలి. అలా ఆరాధించగలిగితే పేతురుని దేవుడు 11 మంది శిష్యుల్లోనూ ప్రధానుడిగా ఎన్నుకున్నట్లుగా, 11 మందిలో ప్రత్యేకంగా ఎన్నుకున్నట్లుగా, పేతురుని శిష్యుడిగా ఉన్నటువంటి కాపరిగా ఎన్నుకున్నట్లుగా, అప్పటి వరకు ఆ యొక్క 2 వెంబడించు మనుషుల పట్టు జాలరులుగా చేస్తానని శిష్యుని పిలిచి, పేతురుని పిలిచి ఇప్పుడు మనుషుల పట్టు జాలరుల కాడి నుంచి సంఘాన్ని కాసేటువంటి కాపరి స్థితికి దేవుడు పేతురు నడిపించినట్లుగా, ఉన్నత స్థితికి పేతురుని బలపరచున్నట్లుగా, ఉన్నత పరిచర్యకు ప్రభువు పేతురుని స్థిరపరచున్నట్లుగా దేవుడు మన జీవితాలను కూడా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మార్చగలడు. మన పరిచర్యను మార్చగలడు, మన జీవితాలను మార్చగలడు, మన కుటుంబాన్ని మార్చగలడు, మన కన్నీరుని తొడవగలడు, మన స్థితిగతులను మార్చి ఉన్నత స్థితిలో మనల్ని నిలబెట్టుటకు ఆయన సమర్థుడు. నువ్వు ప్రేమించే విధానం బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించే విధానము ఆధారపడి ఉంటుంది. దేవునికి నువ్వు ఇచ్చే స్థానాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చే స్థానం ఆధారపడి ఉంటుంది. దేవుడికి నువ్వు ఇచ్చే స్థానాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది. దేవుడికి నువ్వు ఇచ్చే స్థానాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎలాంటి స్థానం ఇస్తున్నావు దేవునికి? అందరితో సమానంగా ఆయన్ని ప్రేమిస్తున్నావా? అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అందరిలో ఒకడిగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అందరిలో ప్రత్యేకంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అందరిలాగా ప్రేమిస్తున్నావా? లేకపోతే దేవుడు కోరుకున్నట్లుగా, ఆయన ఆశించినట్లుగా నువ్వు ఆయన ప్రేమించగలుగుతున్నావా? ఒకవేళ ఈ 3 రకాలుగా దేవుణ్ణి ప్రేమించగలిగి, అందరికంటే ఉన్నతంగా ఆయన ప్రేమించగలిగితే, అందరిలో ప్రత్యేకంగా దేవుణ్ణి ప్రేమించగలిగితే, దేవుడు కోరుకున్న రీతిలో ఆయన నువ్వు ప్రేమించగలిగి ఆరాధించగలిగితే, ఖచ్చితంగా దేవుడు నీ స్థితిని మార్చి, నీ పరిస్థితిని మార్చి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చుటకు ఆయన ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. అటువంటి కృప ప్రభు మన జీవితాలను అనుగ్రహించి తన కృపలో బలపరచునుగాక. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం, మన మనస్సులను తిరుగుదాం, మన ఆలోచనలన్నీ ప్రభు వైపు త్రిప్పుదాం, మన తలంపులన్నీ ప్రభు వైపు త్రిప్పుదాం, మనకున్న ప్రతి స్థితిగతులను ప్రభు వైపు తిప్పుదాం. అయ్యా 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 నేను ప్రేమించే విధానంలో ప్రభువా, మా బంధువుల కంటే, మా స్నేహితుల కంటే, మా పని కంటే, మా స్థితిగతుల కంటే నేను ఎక్కువగా ప్రేమించలేకపోతున్నాం. ఈరోజు పని ఉంటే ప్రార్థన మానేస్తున్నాం, నీకంటే పనిని ఎక్కువ ప్రేమిస్తున్నాం. ఈరోజు బంధువులు వస్తే ప్రార్థన మానేస్తున్నాం, నీకంటే బంధువులను ఎక్కువ ప్రేమిస్తున్నాం. అయ్యా ఈరోజు డబ్బు ఉంటే డబ్బుని ప్రేమిస్తున్నావు, కానీ నేను ప్రేమించలేకపోతున్నావు. అయ్యా అందరూ ఎలా ఉంటే మేము అలాగే ఉందాం అనుకుంటున్నాం. కాదు నాయనా, ఈ రోజు నుంచి ప్రభు అందరిలో ప్రత్యేకంగా నేను ఆరాధించాలనుకుంటున్నాం.
అందరిలోనూ ప్రత్యేకంగా నిన్ను ఆరాధించాలనుకుంటున్నాం. అందరి వల్లే కాదు నాయన, ఒక ప్రత్యేక రీతిలో నిన్ను ఘనపరచాలనుకుంటున్నాం. మేము ప్రత్యేకమైన భక్తిని కలిగి ఉండాలనుకుంటున్నాం. మాలో ప్రత్యేకమైన జీవితాన్ని మాకు దయచేయండి. అందరిలాగా ఉండదు ప్రభువా, ఒక ప్రత్యేకమైన భక్తి జీవితాన్ని మాకు దయచేయండి నాయన. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మాకు దయచేయండి నాయన. ప్రత్యేకంగా ఉండే భక్తిని మాకు దయచేయండి నాయన. అయ్యా, మాకు నచ్చిన విధంగా ప్రేమించడం కాదు, మాకు నచ్చిన విధంగా భక్తి చేయడం కాదయ్యా. నీకు నచ్చిన భక్తి, నువ్వు మెచ్చిన భక్తి, నువ్వు చూపించిన క్రమము, నీ క్రమంలో మేము భక్తి చేయడానికి సహాయం దయచేయండి. నీ క్రమంలో నడిచే ధన్యత మాకు దయచేయండి. నీ కృపచేత బలపరచండి ప్రభువా. ఇగో తండ్రి, వాక్యం వినని ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోరండి ప్రభువా. వారి జీవితాల్లో ప్రత్యేకమైన భక్తి జీవితాన్ని కలిగి, ప్రత్యేకమైన ప్రేమ కలిగి, నిన్ను ప్రేమించి నీ కృపను పొందుకోవడానికి సహాయం దయచేయండి. నీ కృప చేత వారిని బలపరిచి ఆదరించండి. నీ కనికరం చేత నడిపించి భద్రపరచుమని అయా ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ అయా వాక్యం వినిన ప్రతి కుటుంబంలో నీ సమాధానం దయచేయండి. నీ కృపాసక్తి తోడుగా ఉంచండి. నీ ఆత్మబలం తోడుగా ఉంచండి. నీ రక్తం చేత కడగండి నాయన. నీ సన్నిధి కాంతి తోడుగా ఉంచండి. దాన్ని వారు ఉన్నత స్థితి నుండి ఉన్నత స్థితికి నడిపించండి. మీరే మహిమ పొంది నీ కృపలో జ్ఞాపకం తీసుకున్నామని నాయన వాక్యం విన్న ప్రతి కుటుంబంలో ఎవరు అవసరతున్నారో అవసరాల నుండి తీర్చండి. వారి కుటుంబాల్లో మెండైన దీవులు మీరు దాయిచ్చేయండి. సమాధానం అనుగ్రహించండి. సంతోషం మీరు దాయిచ్చేయండి. నీ కృప చేత బలపరచుమని యేసు నామమున బట్టి స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసంలో మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని
ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.